హలో, ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను సురేఖ. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్. ఎందుకంటే వీడియో పూర్తిగా చూడలేదు. ప్లీజ్ లాంగ్ వీడియోస్ చూడండి. అలాగే కామెంట్ చేయండి, ఇంకా ఏం చేయాలి, నచ్చుతున్నాయా నచ్చట్లేదా, ప్లీజ్. నాకు అర్థమవుతుందనమాట, మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు అర్థమయ్యేది. సో అలాగే లాంగ్ వీడియో పూర్తిగా వీడియో చూడండి. సో ఇది సింపుల్ లంచ్ అనమాట. సో మునక్కాయ కూర చేస్తున్నాను. నేను చాలా సింపుల్గానే చేస్తాను. సో ఇగురు కూడా అనుకోవచ్చు మీరు. సో నా అన్నీ కొంచెం సింపుల్గానే ఉంటాయండి, కానీ నేను అందరు చేసేలా చేస్తే నాకు తెలియదు, కానీ నేనేం చూడను కాబట్టి అందరి. సో ఏదో అలా చేస్తూ ఉంటా, అందుకని టేస్ట్గా ఉంటాయో ఉండవో నాకు తెలియదు, నేనైతే తింటాను. సో నేను గత ఒక 18 ఇయర్స్ నుంచి వండుతున్నాను, కానీ నాకు సంబంధించినంత వరకు నువ్వు బాగా చేస్తాను నాకు చెప్పిన వాళ్ళు లేరు, కానీ మా ఆయన బాగా తింటాడు. దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటా అంతే. సో మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది. సో పక్కనే పప్పు పెట్టేశాను అనమాట, ఆకుకూర పప్పు. యాక్చువల్గా అయితే నేను ఆకుకూర ఒక్కటే చేద్దాం అనుకున్నా, ఎందుకంటే చెప్పాను కదా, ఒక హెల్దీ కూర నేను ఎప్పుడైనా ఒకటి హెల్దీగా ఉండేలాగా చూసుకుంటాను లంచ్లోకి. సో ఎందుకు ఆకుకూర ఒక్కటే వీళ్ళు తిన్నరేమో అని చెప్పి మళ్ళీ కందిపప్పు కొంచెం కడిగల్లా పెట్టేశాను అనమాట. సో ఈ రెండైతే మేనేజ్ చేయొచ్చు కదా అని. ఎవ్రీ టైం ఇదే జరుగుతుంది, ఒక హెల్దీ రెసిపీ ఉంటుంది, ఇంకోటి నార్మల్గా టేస్ట్ కోసమో లేకపోతే వండాలి కాబట్టి సైడ్గా ఏదో ఒక కూర ఉంటుందన్నమాట, ఫ్రైయో కూర పచ్చడో అలా ఉంటుందన్నమాట. సో మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి. నేను చేసేవి బాగుంటున్నాయా లేదా కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక్క కామెంట్ అయినా చేయండి, నాకు అర్థమవుతుంది ప్లీజ్. అలాగే మళ్ళీ చెప్తున్నాను, నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పూర్తి వీడియో చూడండి ప్లీజ్, ఎందుకంటే ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, కొంచెం ముందుకెళ్ళాలి ప్లీజ్ అండి. ఇంకా ఏదైనా మంచిగా వీడియోస్ తీయాలంటే కామెంట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేస్తాను. ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, హాలిడేస్ కాబట్టి. ఇంకా తెలిసిందే కదా దాంట్లో అసలు ఎలా ఉంటుందో ఇల్లు ఇంటి వాతావరణం. సో అందుకనమాట, నేను ఏదైనా కెమెరా ఆన్ చేశానంటే కరెంట్ పోతుందండి, అదేంటో మన అదృష్టం. సో అందుకే పప్పుకి తాళం పెట్టేది కూడా కనిపించట్లేదు చూడండి, అసలు అంత డార్క్ ఉంటుంది కిచెన్లో, వెంటిలేషన్ తక్కువ వస్తుంది కరెంట్ లేకపోతే. సో నా లంచ్ ప్లేట్ అనమాట, ఎప్పుడు నేను ఇంట్రెస్టింగ్గానే పెట్టుకుంటానండి, నాకు చాలా ఇష్టం అనమాట. సో అలా ఆకుకూర పప్పు, మునక్కాయ కూర, సో ఆ పక్కన మ్యాంగోస్, పెరుగు అంతే. వీడియో నచ్చితే